రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. వేములవాడ రాజన్న ఆలయ పాలన ప్రశ్నార్థకం అవుతుందా అంటే పలువురు నుంచి అవునని సమాధానం వినిపిస్తుంది. ఆలయ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారితే అవకతవకలకు పాల్పడుతున్న ఆలయ గోదాం సూపరింటెండెంట్ కు టెంపుల్ ఈవోగా అండగా నిలుస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపరింటెండెంట్ వెనుక ఓ బడా లీడర్ ఉండడంతోనే చర్యలు జంకుతున్నారని విమర్శలు లోతొస్తున్నాయి. ఇక అవినీతి అధికారిపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అవకతవకలను బయటపెట్టిన మీడియా ప్రతినిధులకు అటు అధికారులు నోటీసులు పంపడంపై మండిపడుతున్నారు. 2024లో యాదగిరిగుట్ట నుండి వేములవాడ రాజన్న ఆలయ సూపరింటెండెంట్ గా వెంకటప్రసాద్ రాజు బదిలీ అయ్యారు. వెంకటప్రసాద్ రాజుపై ఆది నుంచి అవినీతి ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ప్రసాదం తయారీ విభాగంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తినట్లు సమాచారం. ఈ అంశంపై ఉన్నతాధికారులు ప్రత్యేక కమిటీ కూడా వేశారు. ఇక కమిటీ విచారించి నివేదికను అందించారు. సుమారు 14 రకాల ప్రసాద పదార్థాలు మాయమైనట్లు కమిటీ నిర్ధారించింది. అయితే నివేదిక ఈవోకు అందించి 15 రోజులు గడిచినా ఎందుకు బయట పెట్టడం లేదని ఈవోను పలువురు క్వశ్చన్ చేస్తున్నారు. అవినీతి సూపరింటెండెంట్ పై చర్యలకు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సిరిసిల్ల జిల్లా ప్రతినిధి రఘు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రఘు, మరి ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయ ఈ యొక్క పాలన ప్రశ్నార్థకం అవుతుందంటే మరి ప్రస్తుతం అక్కడైతే అవునని సమాధానం అయితే వినిపిస్తుంది. మరి ఈ యొక్క ఆలయ గోదాం సూపరింటెండెంట్ అయితే ఆ టెంపుల్ ఈవో సపోర్ట్ గా నిలుస్తున్నారు, అండగా ఉన్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రచన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రసాదం తయారీలో అవకతవకలు జరిగాయని చెప్పి గతంలో ఆరోపణలు రావడం జరిగింది. అంతేకాకుండా ఆ ఆరోపణల కథనం ప్రకారంగా కథనంపై పలు ఛానళ్లలో కూడా వార్తలు కూడా రావడం జరిగింది. ఆ వార్తల నిమిత్తం సంబంధిత అధికారి ఆలయ అధికారి అయితే అవకతవకలపై ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని నివేదిక సమర్పించాలని చెప్పి ఆలయ అధికారి ఈవో గారు చెప్పడం జరిగింది. ఆ ఆలయ అధికారులు ఎవరైతే నివేదికలో ఉన్న కమిటీలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ నివేదిక కూడా ఆలయ అధికారి ఈవో గారికి సమర్పించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ ఆలయ ఈవో గారైన రమాదేవి గారు ఇప్పటి వరకు కూడా సంబంధిత నివేదికని బయట చెప్పడం అనేది చూంచడం, ప్రెస్ నోట్ గానీ రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు. అంతేకాకుండా ఎవరైతే సంబంధిత వెంకటప్రసాద్ రాజు సూపరింటెండెంట్ అధికారి అయితే ఎవరైతే ఉన్నారో గతంలో అతను యాదగిరిగుట్ట నుంచి వేములవాడకు బదిలీపై రావడం జరిగింది. అతనిపై కూడా యాదగిరిగుట్టలో పలు సంబంధిత ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. అంతేకాకుండా సంబంధిత సూపరింటెండెంట్ ఎవరైతే వెంకటప్రసాద్ ఉన్నారో వేములవాడ సంబంధించిన ఆలయంలో మెయిన్ గోదాంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. అతను ఆ గోదాంలో నుండి కొన్ని సామాన్లు తీసుకెళ్లడం పై సీసీ కెమెరాలో కొన్ని చిక్కడం జరిగింది. దానిపై అతనిపై ఆరోపణ వచ్చి నివేదిక కంపల్సరీ సమర్పించాలని చెప్పి ఆలయ అధికారి కోరడంతో ఆ నివేదిక వచ్చాక కూడా ఇప్పటి వరకు కూడా సంబంధిత అధికారి అతనిపై నివేదిక ఏదైతే ఉందో బయట పెట్టడం లేదు. ఆ వెంకటప్రసాద్ అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో సంబంధిత రాజకీయ బడా వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా దానికి భయపడుకుంటూ అధికారి మాత్రం ఇప్పటి వరకు కూడా బయటకు చెప్పడం లేదు నివేదికలపై. రచన, మరి రఘు ఈ యొక్క సూపరింటెండెంట్ పై ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారంటారా? మరి దాని గురించి డీటెయిల్స్ ఏంటి? భక్తులు మాత్రం ఇప్పటికి కూడా ఏదైతే స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు సంబంధించిన గోదాంలో ఏదైతే ఉందో అవకతవకలపై అతనిపై నివేదిక ఏదైతే చర్యలు తీసుకున్నారో అది బయట పెట్టి అతనిపై తమ చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులు చెప్తున్నారు. రచన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రఘు.